రాజవిక్రమాదిత్యుడు శ్మశానవాటికలోని వృక్షంమీద తలక్రిందులుగా వేలాడుతూ ఉండే బేతాళుడి మధ్య జరిగిన కథలు. ప్రతి కథ చివర్లో బేతాళుడు ఒక ప్రశ్న వేస్తాడు. దానికి సమాధానం చెప్పిన రాజు మౌనం వహించలేక చెప్పేస్తాడు. అలా బేతాళుడు తిరిగి చెట్టుపైకి వెళ్ళిపోతాడు. మొదటి ప్రశ్న. ఒకసారి ఒక నగరంలో ఇద్దరు సన్యాసులు ఉండేవారు. వారిద్దరూ తమ శిష్యులతో కలిసి తపస్సు చేసేవారు. ఒకరు యజ్ఞకార్యాలు, దానం, పుణ్యకార్యాలు చేస్తూ జీవించేవాడు. మరొకరు మాత్రం శ్మశానవాటికలో భూతాలకు పూజలు చేస్తూ తంత్రాలు చేస్తూ జీవించేవాడు. ఒకరోజు వారిద్దరి మధ్య వాదం వచ్చింది. ఎవరి పూజ శ్రేష్టం? మొదటి సన్యాసి అన్నాడు, దేవతల పూజే శ్రేష్టం, ఎందుకంటే అది మానవాళికి మేలు చేస్తుంది. రెండోవాడు అన్నాడు, కాదు, శ్మశాన పూజే శక్తివంతం, అది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఆ వాదం తీర్చడానికి వారు ఒక రాజును పరీక్షించాలని అనుకున్నారు. ఒకరోజు వారు ఇద్దరూ రాజు దగ్గరకు వెళ్ళి తమ తమ అభిప్రాయం చెప్పారు. రాజు ఆలోచించి, పూజలు అన్నీ మంచివే, కాని నిజాయితీ, ధర్మం, పరమార్థం ఉన్నదే గొప్పది అని తీర్పు చెప్పాడు. రాజా, ఈ ఇద్దరు సన్యాసులలో ఎవరి పూజ శ్రేష్టం? మొదటి సన్యాసి చేసిన పూజే శ్రేష్టం, ఎందుకంటే అది సమాజానికి మేలు చేస్తుంది. రెండోవాడి పూజ స్వార్థ ప్రయోజనం కోసం మాత్రమే. ఇంతే అనగానే బేతాళుడు నవ్వి మళ్లీ చెట్టు దగ్గరకు ఎగిరిపోయాడు. రాజు విక్రమాదిత్యుడు చెట్టు ఎక్కుతున్నాడు. బేతాళుడు తలకిందులుగా వేలాడుతూ భయంకరంగా నవ్వుతున్నాడు. రాజా విక్రమార్కా, విను, ఇప్పుడు నా రెండవ కథ చెబుతాను. బంగారు తలుపులు, పుష్పాలతో అలంకరించిన ప్రాంగణం. లోపల అందమైన రాజకుమార్తె చంద్రునివైపు చూస్తూ కిటికీ దగ్గర కూర్చుంది. ముగ్గురు యువకులు రాజసభలో నిలబడి ఉన్నారు. మొదటివరుడు శాస్త్రవేత్త, చేతిలో గ్రంథాలు పట్టుకుని ఉన్నాడు. రెండవవరుడు వీరయోధుడు, చేతిలో కత్తి, డాలు పట్టుకుని ఉన్నాడు. మూడవవరుడు ప్రయాణికుడు, ముత్యాలహారం బహుమతిగా పట్టుకున్నాడు. అకస్మాత్తుగా రాజకుమార్తె అనారోగ్యానికి గురయి మరణిస్తుంది. మొత్తం రాజభవనం దుఃఖంలో మునిగిపోతుంది. రాజు తన కుమార్తెను చూసి కన్నీళ్లు పెడతాడు. మొదటివరుడు శాస్త్రగ్రంథాలు చదువుతూ ప్రార్థన చేస్తాడు. రెండవవరుడు కత్తితో ఆమె శరీరాన్ని కాపాడుతూ ఉంటాడు. మూడవవరుడు అద్భుతమైన ఔషధం కోసం ప్రయాణం చేసి ఔషధం తీసుకువచ్చి రాజకుమార్తె ఛాతీపై ఉంచుతాడు. బంగారు వెలుగు వ్యాపించి రాజకుమార్తె కళ్ళు తెరిచి బతికిపోతుంది. ముగ్గురువరులు రాజకుమార్తె ముందు నమస్కరిస్తారు. రాజు తలపట్టుకుని ముగ్గురిలో ఎవరు నిజమైన భర్త అని అయోమయంగా ఆలోకిస్తాడు. శ్మశానంలో బేతాళుడు విక్రముని ముఖానికి దగ్గరగా వచ్చి ప్రశ్నిస్తాడు. రాజా విక్రమార్కా, చెప్పు, నిజమైన భర్త ఎవరు? విక్రమార్కుడు కత్తిపట్టుకుని ధైర్యంగా సమాధానం చెప్తాడు. ఆమెను ఔషధంతో మళ్లీ బ్రతికించిన వరుడే ఆమె నిజమైన భర్త. బేతాళుడు పెద్దగా నవ్వుతూ పొగలో మాయమై తిరిగి చెట్టుపైకి ఎగిరిపోతాడు. హహ్హాహా, బాగా చెప్పావు రాజా, కాని నన్ను పట్టుకుని తీసుకెళ్లడం అంత సులభం కాదు.